ఇప్పుడే వస్తున్నా లోపల నుంచి దుమ్మని తిరుగుతున్నా తల. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కొట్టాడు అసలు ఏందన్న సినిమా నాన్న అది. రామ్ చరణ్ అన్న పరువు తీసాడన్న నిజంగా. శంకర్ గారి పని అయిపోయిందన్న. ఇంకా కలంలో ఏం లేదు. ఇంకో ఊరికే సినిమాలు తీసి జనాలు ఇట్లా డబ్బులు దబ్బడం తప్ప. అది ఒకటి మెట్లు తీద్దంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది. 180 కోట్లు అంట కలెక్షన్. దిల్ రాజు గారు అఫీషియల్గా పోస్ట్ అనౌన్స్ చేశారు. 180 కోట్లు వచ్చింది అన్న సినిమాకి. వాస్తవాలు మాట్లాడదాం, పక్కన పెడదాం. అంటే 666 మొన్న వచ్చిన దేవరా కన్నా ఎక్కువ వచ్చింది అన్న. నిన్న అఫీషియల్ పోస్ట్ కూడా ఫ్యాన్ మేడ్ చేశాడు. 400 కోట్లు 300 కోట్లు అని కలెక్షన్లు వచ్చాయా చెప్పండి. ఒక పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను. సినిమాలు అయితే తల నొప్పన్న నిజంగా. రామ్ చరణ్ గారు నిజంగా డ్యాన్స్ బాగుంది కానీ ఆ ధూప్ సాంగ్ ఏందన్న చెప్పండి. మెయిన్ థియేటర్ సుదర్శన్ ఆర్టిస్ట్ సుదర్శన్ థియేటర్ ఫుల్ గా లేదు నిన్న. నిన్న వీడియోలు వచ్చాయి మనం కూడా చూసాము. అలాంటిది 186 పోస్టర్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ గా 186 చూసినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. పవన్ అన్న ఫ్యాన్గా మెగా ఫ్యామిలీయే కాబట్టి. కానీ అందులో వాస్తవం కనపడట్లేదు కదా మనకి. యుఎస్ బుకింగ్స్ అంత లేదు. నిన్న నుంచి చూస్తున్నాం ఎక్కడ బుకింగ్స్ లేవు. కొన్ని ట్విట్టర్లో వీడియోలు అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది. అంటే ఉంటారు రూమర్స్ ఉన్నాయి. రూమరా వాళ్ళు రామ్ చరణ్ గారి భార్య వాళ్ళు వీళ్ళు కొనేసారు అది ఇది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఫ్యాన్స్గా ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో అన్నీ రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 180 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు. రామ్ చరణ్ గారు 5 years కష్టపడి తీసిన సినిమా ఏం తీశారు అసలు? ఏంది డైరెక్షన్ ఏంది? మీరేనా అసలు జీన్స్ ఒకే ఒక్కడు భారతీయుడు మీరేనా? బాయ్స్ మీరేనా ఈ సినిమా తీసింది? మర్చిపోయారు అసలు డైరెక్షను. ఒక్కొక్క సీన్లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు అన్న. నిజంగా చెప్తున్నా అన్న. రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి మాకు. హిట్ అవుతుంది నిజంగా ఈసారి అన్న. కంబ్యాక్ ఒక పక్క కాంపిటీషన్ ఎంత ఉందన్న. పుష్ప ఎంత క్రియేట్ చేసిందన్న. ఒక అల్లు అర్జున్ అంటే మాకు నచ్చదు. పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాము. మాకు అల్లు అర్జున్ గారు నచ్చరు. కానీ పుష్ప రికార్డులు 1 hourకి 1 lakh టికెట్స్ బుక్ మై షో టికెట్లు బుక్ అయినాయి. వాస్తవం మాట్లాడుతున్నాం. దీనిలో ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేయండి 10,000 టికెట్లు కూడా లేవు. ఎక్కడ మీకు అన్ని కలెక్షన్లు ఎక్కడ వచ్చాయి? వాస్తవంగా 85 కోట్లు 86 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది వాస్తవం. లేదు ఒక 90 లేదా 100 వేసుకో 180 కోట్ల. మీరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇంత రాస్తే ఇంకా ఫ్యాన్స్ ఎంత రాస్తారు? 400 కోట్లు. పోనీ అవన్నీ మీరు రాసుకోండి. సినిమా హిట్ అయితేనే రాయండి. సినిమా బాగలేకపోయినా మీరు ఇలాంటివన్నీ ఎన్ని చేసినా కూడా మీరు గడ్డపారబెట్టి లేపినా కూడా ఆ సినిమా లేదు. రెండో రోజే ఈరోజు చూశారు కదా. ఇప్పుడు ప్రసాద్ ఈరోజు రెండో రోజు 50 మంది కూడా రాలేదు. నేను ఫ్యాన్గానే చెప్తున్నాను అన్న. బాధతో చెప్తున్నాం. సినిమాని ఫ్లాప్ చేయాలనేసి కాదు. సినిమాలో అసలు శంకర్ గారు ఎక్కడున్నారన్న? దాని బదులు ఏదైనా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మొన్న వచ్చింది అది లక్కీ భాస్కర్. ఎంత బాగుందన్న సినిమా. 2 సార్లు చూసాం 3 సార్లు చూసాం. మొన్న సూర్య సినిమా పోతే దానికి ఇంటర్వెల్ గోడదూకి వచ్చేసాను. అది కూడా అట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి. రామ్ చరణ్ గారు 5 సంవత్సరాలు కష్టం పెట్టారు. ఏం రాసుకుంటున్నారు అసలు? స్టోరీ ఏం రాసుకుంటున్నారు? డైరెక్షన్ ఏంది? మొన్న వచ్చిన కల్కి ప్రభాస్ గారు ఎలా పెట్టారు? మొన్న వచ్చిన KGF కానీ 666 కానీ బాహుబలి కానీ ఇప్పుడు వచ్చిన మన పుష్పని చూసి ఏం నేర్చుకుంటున్నారు? మీరు ఆ స్థాయి ఉన్న హీరోని తీసుకొని రామ్ చరణ్ గారిని అసలు ఆ ధూప్ సాంగ్ వస్తుందన్న. పిచ్చివాణి కలుపుతున్నాడన్న. మధ్యలో ఏందో బాళ్ళు వస్తాయి బొక్క వస్తాయి. అవసరమా? ఒక ఆడియన్ని మళ్ళీ రామ్ చరణ్ గారు సూర్య గారు ఉంటారు. కెమెరాని తిప్పుతానే ఉన్నాడు వెనకాల ముందర. ఎందుకంత ఫాస్ట్ ఫార్వర్డు? ఇదేమన్నా సింగం సినిమా అనుకున్నారా? స్టోరీ ఉన్నప్పుడే మీరు ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఆ స్టోరీ కరెక్ట్గా లేకుండా ఆ అమ్మాయి మళ్ళీ రామ్ చరణ్ సెకండ్ హాఫ్లో వస్తాడు. ఆ అమ్మాయి భార్య పేరు ఏం పేరు? వకీల్ సాబ్లో చేసిందే అంజలికి ఏదో ఒక డోలు కట్టేశారు. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసుకుంటా ఉంది, యాసిడ్లో దూకేసింది అంటారు. స్టోరీ బాగలేకపోతే మీరు ఏం చేసినా అతకదన్న. నిజంగా చెప్తున్నా శంకర్ గారు, మీరు ఇంకొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు మారిపోయింది. అప్పటి సినిమాలు ఇప్పుడు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను. ఇప్పుడంతా బింబిసారా కల్కి కొత్త జనరేషన్ అన్నమాట. మొన్న వచ్చిన ప్రశాంత్ నీళ్ళు హనుమాన్ సినిమా ఎంత మంచిగా తీశాడు. ఇల్లి సినిమాలు అంటే రామ్ చరణ్ గారు 5 సంవత్సరాలు కెరీర్ వేస్ట్ చేశారు కదా. చెప్పండి. మొన్నటిదాకా ఫ్యాన్స్ కొడుతున్నాం. ఈసారి అన్న వస్తున్నాడు హారతి ఇచ్చుకొని థియేటర్లో పోతే ఎక్కడ అంతమంది డ్యాన్స్ తీసుకొని పోయి బస్ స్టాండ్లో పెడతాడన్న రామ్ చరణ్. అంత మంచి డ్యాన్సు స్టోరీకి దానికి సంబంధం లేకుండా అట్లా ఎక్కడెక్కడో డ్యాన్స్ పెట్టి రామ్ చరణ్ గారు తేలిపోయారు. అంతే కదన్నా. స్టోరీ బాగున్నంత వరకే కదా. మీరు ఒకటన్నా రామ్ చరణ్ ఫ్యాన్స్ పవన్ అన్న ఫ్యాన్స్ మీరు ఎంత ట్రోల్ చేసినా సరే వాస్తవంగా మాట్లాడుకోవాలి. మనం పుష్ప మనం ఓకే అల్లు అర్జున్ ఫ్యాన్, నాకు పవన్ అన్న ఫ్యాన్గా నాకు నచ్చడు. అయినా అది వాళ్ళ కొట్టింది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసింది. అది మనం ఒప్పుకోవాలి. ఆయన యాక్టింగ్లో చింపేశాడు. ఆయన చూసి చాలామంది హీరోలు కూడా మారాల. యాక్టింగ్ ఎలా చేయాలి? చంపేశాడు కదన్న. ఆడమ్మ గంగమ్మ జాతర ఎపిసోడ్లో పైనుంచి పడిపోతా ఉంటే పవన్ అన్న ఫ్యాన్గా నేను కూడా విజిల్ వేసానన్న. చెప్తాను. రామ్ చరణ్ కూడా ఆ స్థాయి రంగస్థలంలో ఎలా చేశాడన్న? 666లో ఒక సీన్లో ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు. అలాంటి యాక్టర్ని తీసుకొని ఏం సినిమా అన్న అది? చెప్పండి. ఒకటన్నా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఏం బాధపడకండి. శంకర్ ఇంకోటి చెప్తున్నాను, పెద్ద డైరెక్టర్ని నమ్మకండి.
నాకు తెలిసి ఈ పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ గారు, ఈ శంకరు, ఈ మణిరత్నము వీళ్ళందరిలో అయిపోయిందన్న పెన్ను. ఇప్పుడు ఇంకా తీయలేరు, వీళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా ఇంకా సినిమాలు రావని నాకు అనిపిస్తుంది. ఏమో మరి ఎన్నిసార్లు అన్న పూరి జగన్నాథ్ లైగరికి పోయాం, ఏమన్నా చేశాడా? ప్రతి సినిమాని పెద్ద డైరెక్టర్లు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, ఏఆర్ రెహమాను, తమ్మను ఏదేదో పెట్టుకుంటారు, కానీ అతకదు కదన్న. మొన్న వచ్చిన కిరణ్ అబ్బవరం కా సినిమా 5 నిమిషాలు క్లైమాక్స్ దెంకొపోయాడన్న. సినిమాలు అంటే అట్లా కొత్త డైరెక్టర్లకు ఛాన్స్లు ఇవ్వండి. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు నమ్మి అనవసరంగా దిల్ రాజు గారు 500 కోట్లు అండి. అవి ఏమైంది అసలు? ఈ సినిమా వస్తాయా పైసలు? దేనికి? పాటలు 75 కోట్ల. ఆ పాటలు ఏమైనా ఉన్నాయా? ఒక పాటే లేదు. ఆ నానా హైరాణ వచ్చింటే అన్న కొంచెం మంది వచ్చేవాళ్ళు కదా, పాపం ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. అంతా తిప్పేసాడన్న, తలంతా నొప్పితో బయటకు వచ్చానన్న. బాగా డిసప్పాయింట్ అయ్యామన్నా. కానీ ఒకటి మనకి మళ్ళా వస్తుంది, ఆయన పేరు బుచ్చిబాబు. చూపిస్తాం. రామ్ చరణ్ గారు ఆ స్థాయి తగ్గే హీరో కాదు. ఒక అల్లు అర్జును, ఒక ప్రభాసు, ప్రభాసు, అల్లు అర్జును, ఎన్టీఆర్, ఇట్లా పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో 1000 కోట్ల స్టార్డమ్ ఉన్న హీరోనే. బట్ స్టోరీ బాగాలేకపోతే రామ్ చరణ్ గారు ఏం చేస్తారు? నెక్స్ట్ సినిమాతో చూపిస్తామన్నా. కానీ ఇదైతే వాస్తవంగా ఒప్పుకోవాలంటే అన్ని కలెక్షన్స్ రాలేదనే మాకు అనిపిస్తుంది. ఏదేదో 86 కోట్లు, 90 కోట్లు. ఆ అమెరికాలో అయితే కొన్ని షోలు, ట్విట్టర్లో వీడియోలు వస్తున్నాయన్న. ట్రైలర్కి దిల్ రాజు రాశాడు 200 మిలియన్లు వచ్చిందని చెప్పి రాశాడు దిల్ రాజు. ట్రైలర్కి వచ్చిందా అన్న? ఆడ హిందీ వాళ్ళంతా ట్రోల్ చేస్తున్నారు. పరుగు పోయే లెక్కలు కదా ఇది. అనవసరంగా ఫ్యాన్గా మాకు పరుగు పోతుంది. ఆల్రెడీ కొట్టుకుంటున్నాం. దేవరా రికార్డులు పోయిందా, పుష్ప రికార్డులు పోయిందా? ఇప్పుడు పుష్ప రికార్డులు కొట్టాలంటే ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో? ఇంకో 10 కోట్లు అయితే కల్కి రికార్డులు ఎందుకంటే రాసుకుంటున్నారు? సినిమా బాగుంటే మీరు ఇంత నెగిటివ్ చేసినా, దేవరాకి చేయలేదా? దేవరాకి ఫస్ట్ ఏం చెప్పారు? బాగాలేదన్నారు, ఆగిందా? పుష్పకి బాగాలేదన్నారు, ఆగిందా? బాగాలేదని ఎన్ని చెప్పినా సినిమా బాగుంటే బాగా ఆడుతుంది, బాగాలేకపోతే ఆడదన్న. సినిమా నాకైతే ఏమంతా అనిపించలేదు. పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న. డిసప్పాయింట్